పశ్చిమ గోదావరి జిల్లా ఎండగండిలో డెడ్ బాడీ పార్సిల్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. పార్సిల్ అందుకున్న రంగరాజు కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించారు. 24 గంటల్లోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. మృతదేహం ఉన్న బాక్స్ను సీజ్ చేసి తీసుకెళ్లారు. ఈ కేసుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఎండగండి గ్రామంలో సంచలనం సృష్టించినటువంటి పార్సిల్లో వచ్చిన మృతదేహం యొక్క బాక్స్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. పంచాయతీ అధికారులతో కలిసి అక్కడ ఉన్న మొత్తం అంతా కూడా అది క్లియర్ చేసే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అది ఎంత వాసన వస్తుందని కూడా తట్టుకోలేక కర్చీఫ్ కట్టుకున్న మొహానికి ఆ సిబ్బంది ఈ బాక్స్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే బాక్స్లో మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆటోలో వచ్చిందని చెప్తున్నా కూడా అసలు పూర్తి స్థాయిలో అధికారులు అయితే దర్యాప్తు చేసే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా తట్టుకోలేనటువంటి వాసన వస్తుందని చెప్పడంతో పోలీసులు కూడా త్వరితగతిన దీన్ని ఇక్కడ నుండి రిమూవ్ చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ డబ్బాలో డబ్బాలో ఈ విధంగా మృతదేహాన్ని పెట్టి పంపించారంటే వారు ఎటువంటి వారో కూడా అర్థం చేసుకోవాలంటూ కూడా పోలీసులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ మొత్తం అందరినీ కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ముదునూరి రంగరాజుకి సంబంధించిన కుటుంబ సభ్యులందరినీ కూడా ఇప్పటికీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క పంచాయతీ సిబ్బంది కూడా ఇక్కడ వచ్చి మొత్తం ఇక్కడ ఈ క్లీన్ చేసే పరిస్థితుల్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. అసలు ఈ బాక్స్ని ఎవరు తీసుకొచ్చారు, ఆ మృతదేహం ఎవరిది, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకు పెట్టారు, వీరి కుటుంబానికి సంబంధించి ఎవరు అనేది పూర్తిస్థాయిలో అయితే అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 3 ప్రత్యేక బృందాలతో ఎండగండి గ్రామంతో కూడా వెరిఫై చేస్తున్నారు. సీసీ కెమెరా విజువల్స్ని కూడా ఎవరి సీసీ ఉన్న దగ్గర సీసీ కెమెరా విజువల్స్ని కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిజంగానే ఆటోలో వచ్చి ఉన్నట్లయితే ఆటో డ్రైవర్ ఎవరు, ఆ ఆటో డ్రైవర్ ఎక్కడ దాన్ని పికప్ చేసుకున్నాడు అనే దాని మీద కూడా పూర్తిస్థాయిలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క అంటే మొత్తం ఇటు కుటుంబ సభ్యులందరినీ దర్యాప్తు చేస్తూ మృతదేహం ఎవరిది అన్న యాంగిల్లో కూడా వారు ఎంక్వైరీ చేస్తున్నారు. మృతదేహం ఎవరిదో తెలిస్తే తప్పకుండా మొత్తం ఈ మిస్టరీ విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిస్థాయిలో కుటుంబ సభ్యులందరూ దర్యాప్తు చేయడంతో పాటుగా ముదునూరు రంగరాజుకు సంబంధించిన 2 కూతుర్ల బంధువులు అట్లాగే అల్లుల్ని కూడా స్టేషన్కి తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తూ తప్పనిసరిగా ఇటు పరిస్థితులు 24 గంటల్లో అయితే ఈ కేసుని ఛేదిస్తామని అధికారులు పోలీసు అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ బిగ్ టీవీ ఎండగండి గ్రామం నుండి.